మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. స్ట్రాంగ్ ఉమెన్ అనాలా, పవర్ ఉమెన్ అనాలా, లేకపోతే సూపర్ ఉమెన్ అనాలా? స్ట్రాంగ్ ఉమెన్ అనండి. స్ట్రాంగ్ ఉమెన్ అనాలి. ఓకే, సో దాలియా ప్రాపర్ హైదరాబాద్. యా, అంటే ప్రాపర్ హైదరాబాద్ కాదు, ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్. నేను పుట్టింది కాకినాడ, పెరిగినంత కరీంనగర్, తర్వాత జాబ్ వల్ల మొత్తం హైదరాబాద్. సో అన్ని మిక్స్డ్, ఇంకా అన్ని మిక్స్డ్. కానీ పుట్టింది కాకినాడ. కాకినాడ పిల్ల. కాకినాడ పిల్ల అని కాదు, కరీంనగర్ పిల్ల అనుకోండి. బికాజ్ నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అన్ని అక్కడే. నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయా. ఇంకా ఓకే, సో పేరెంట్స్, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న బోత్ అట్ హోమ్, నేనే చూసుకుంటా ఇంట్లో. అవునా? చిన్నప్పటి నుండి ఏం చేసేవాళ్ళు డాడీ? చిన్నప్పటి నుంచి డాడ్ తను ఫైనాన్సెస్ ఇవ్వడం ఆ జాబ్ చేసేవాళ్ళు. తర్వాత ఇష్యూస్ వల్ల తను జాబ్ మానేశారు. ఇంకా నేను 6th క్లాస్ నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అన్నట్టు. నేనే చూసుకుంటున్నా ఇంకా. 6th క్లాస్ ఏం చేసేవాళ్ళు 6th లో? అంటే నేను అప్పటికి డాన్స్ నేర్చుకుని ఉండేది. మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేనందువల్ల డాన్స్ తోనే చిన్న చిన్నగా ఈవెంట్స్ చేయడం, దాంతోనే డాన్స్ క్లాసెస్ ఇవ్వడం, బ్యాచెస్ చేసి వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం, అలాగలాగా ఎర్నింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 year నాకంటూ ఒక డాన్స్ క్లాస్ ఉంది. దాని తర్వాత కరోనా హ్యాపెండ్. అది అలా పక్కకెళ్ళి నేను ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి కష్టాలు అన్నీ అయ్యాక నౌ ఐ యామ్ ఇంటూ ఫిట్నెస్. ఫిట్నెస్ లో ఉండి ఇప్పుడు 3-4 years అవుతుంది. 3-4 years అవుతుంది ఫిట్నెస్ లో ఉంటావు. ఏదో నేను కూడా కొంచెం స్లిమ్ అవ్వాలని చూస్తాను. వచ్చేయండి నా క్లాస్కి వచ్చేయండి. ఎక్కడ చెప్పండి? బంజారా హిల్స్ వచ్చేయండి. అమ్మో, చాలా దూరమే. సో అక్కడ ఓన్ ఫిట్నెస్ స్టూడియో? లేదు, ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ దేర్. అక్కడ జాబ్ చేస్తున్నారు ఫిట్నెస్ స్టూడియోలో. ట్రైనింగ్ ఇస్తారు, పర్సనల్ ట్రైనింగ్ కాదు, ఇట్స్ లైక్ ఎ గ్రూప్ క్లాస్. కోచ్ చేస్తా, ఒక 30 members 40 members కి కోచ్ చేస్తాను. అది కాకుండా పర్సనల్ పీటీస్. ఇంకా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలైనది కెరియర్ కానీ యూ టర్న్స్ కానీ అన్ని స్టార్ట్ అయ్యేది నాకు తెలిసి హైదరాబాద్ నుండే స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా. సో మీ జర్నీ, హైదరాబాద్ జర్నీ చెప్పండి. అండ్ స్టేజ్ మీద కూడా అసలు మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకోగలిగారో చెప్పారు. అసలు ఏంటి ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అసలు నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఐకేం. దాని తర్వాత ఏమైంది, ఒకదాన్నే ఆడపిల్లని, ఇంకా నేను ఒకదాన్నే గచ్చిబౌలిలో ఎక్కడో ఉండేదాన్ని. అంటే నేను అప్పటికి ఫిట్నెస్ జాబ్ చేసుకుంటూ కూడా నేను ఇటు ఆడిషన్స్కి కానీ నా డాన్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేద్దాం అన్న ప్రాసెస్లోనే నేను వచ్చాను హైదరాబాద్కి. ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ ఆడిషన్స్కి ఇంటర్వ్యూస్కి తిరిగినప్పుడు ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు. ఇట్ హ్యాపెండ్, అయిపోయింది. దట్స్ టు అ స్ట్రాంగ్ సైడ్. అది అవ్వకపోతే మేబీ నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఒక్కరే ఉన్న హైదరాబాద్లో, అందరూ సపోర్ట్ లేకుండా దాంట్లో నుంచి నేనే బయటకు వచ్చి నేనే మళ్ళీ జాబ్ చేసుకుని చాలా కంపెనీ షిఫ్ట్ అయ్యి ఇవన్నీ చేసిన. ఐ ఫెల్ట్ సమ్వేర్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇంకో స్ట్రాంగ్ ఉమెన్కి దట్ షుడ్ బీ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద అగ్ని పరీక్ష లాంటి స్టేజ్ వస్తే అలాంటి టాపిక్ మాట్లాడడం, దట్స్ అ చాయిస్ ఫస్ట్. ఎందుకంటే అందరూ మాట్లాడడం పెద్ద చాయిస్. దానివల్ల వచ్చే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ హేట్రెడ్ కానీ అది చాలా ఎక్కువ ఉంది బయట. అగ్ని పరీక్ష నుంచి అంటే దాన్ని మీరు ఎలా ఫైట్ చేశారనేది ఎవరు చూడలేదు. ఏంటి నెగిటివ్ కామెంట్స్ ఏంటి, ఆ పిల్ల డ్రెస్సింగ్ ఎలా ఉందో ఆ టైంలో, ఆ పిల్ల ఆ టైంలో అక్కడ ఎందుకుంది, అసలు నువ్వు ఆ సిచ్యువేషన్ ఉండడానికి నువ్వే రీజన్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి దాంట్లో నుంచి. దే నెవర్ థాట్ బ్యాక్ స్టోరీలో ఆ పిల్ల ఎంత స్ట్రాంగ్ గా దాని నుంచి బయటకు వచ్చింది. ఆ పిల్ల ఎవరికి చెప్పుకోకుండా కూడా తన లైఫ్ లో ఇవన్నీ పాస్ అయ్యి తను అందరితో నార్మల్ గా ఉంటూ ఇలా ఉంటుంది అన్న పాయింట్ ఎవరికి అర్థం కాలేదు. నేను అదే చెప్దామని వచ్చా స్టేజ్ మీదకి. వాళ్ళందరూ ఎలా అంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష లాంటి షోకి వచ్చి ఇది చెప్పేస్తే నీకు సింపతి వచ్చేది. నేను సింపతి ఎప్పుడు అడగలేదు. సింపతి అడగకుండానే నేను ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ ఏంటంటే మనకు ఒక డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉంటే యూ కెన్ సే టు అస్ అన్నప్పుడు నేను ఆ టాపిక్ తీస్తాను. అది కాకుండా నేను చాలా మాట్లాడా ఆడిషన్లో, నా లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా ఫిజికల్గా నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఇవన్నీ మాట్లాడితే దే ఫెల్ట్ ఆ టాపిక్ నా స్టోరీలో ఎక్కడో హిట్టింగ్ అని వాళ్ళకి అనిపించి వాళ్ళది వేసేసరికి అది అందరూ పాజిటివ్గా తీసుకోకుండా సగం కన్నా ఎక్కువ మంది ఆ పిల్ల సిచ్యువేషన్ ఉండడానికి ఆ పిల్ల రీజన్ అని అన్నారు. అది నాకు ఎవరి సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ ఎవరికి వాళ్ళ రీజన్ అవ్వరు. అది వాళ్ళ చెల్లికో అక్కకో అయితే అప్పుడు ఆ పిల్ల తప్పు కాదు అని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. నాకు అదే అర్థమైంది ఆ కామెంట్స్ చూస్తుంటే. ఇంతకీ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా టీ షర్ట్ కి బటన్స్ షర్ట్ కి బటన్స్ పెట్టుకోలేదు,
దోస్ ఆర్ ఆల్ సిల్లీ కామెంట్స్. ఐ థాట్ మీరు కావాలి, మీకు వినాలి అనుకున్నది నేను చెప్తే మీరు అది కాకుండా పక్కదంతా విన్నారు. ఇట్స్ ఓకే. సో బిఫోర్ ఫిట్నెస్ కి బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు? మీ వెయిట్ అంటే నేను ఎప్పుడు అంత ఓవర్ వెయిట్ ఏం లేకుండే, బట్ ఐ వాజ్ అ లిటిల్, నా చిన్నప్పటి నుంచి ఆమె డాన్సర్ కదా, సో ఎప్పుడు నాకు డాన్సర్ ఉన్నప్పుడు కూడా 8 hours ప్రాక్టీస్ ఉండడం డేలో, లేకపోతే నేను వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం, అలా మొత్తం డే అంతా ఫిజికల్ లైఫ్ స్టైల్. ఎక్కడో అక్కడ ఫిజికల్ గా నేను ఉంటూనే వచ్చా. కానీ మధ్యలో ఒక జాబ్ చేసా, వేరే హ్యావ్ టు సిట్ అండ్ నా వల్ల కాలేదు. నాకు అర్థమైంది మన కాళ్ళకి చక్రాలు ఉన్నాయి, మనం కూర్చుంటే మన వల్ల పని అవ్వదు. అందుకు లేచి మళ్ళీ నా దానికి నేను వచ్చేసా. ఐ ఫెల్ట్ నేను కూర్చొని పనులు చేయలేను, మన వల్ల అవ్వదు, కుదురుగా మనం ఒక దగ్గర ఉండలేము అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? ఐ థింక్ జాబ్ అనుకోవచ్చు, లేకపోతే ఈవెంట్స్ అనుకోవచ్చు. అలా అంటే ఒక పాయింట్ లో అందరూ, ఇప్పుడు మన ఫ్యామిలీ అయినా మన ఫ్రెండ్స్ అయినా ఒక పాయింట్ లో మన దగ్గర ఉండరు. వాళ్ళు లేనప్పుడు కూడా ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్ లో వచ్చా హైదరాబాద్ కి, లైక్ 16 years సమ్వేర్. ఆ ఏజ్ లో మా మదర్ కి షీజ్ లైక్, నేను చిన్న పిల్లని మా ఇంట్లో. మా మమ్మీకి ఏంటంటే ఎందుకు వదలడం, వద్దు ఉండని, ఇక్కడే ఉండని, ఇప్పుడు కష్టాలు వస్తే వచ్చాయి, ఇప్పుడు నువ్వు జాబ్ చేసేస్తే మా అయితే ఇంకో 10,000 ఎక్కువ వస్తాయిరా, ఎందుకు ఇంట్లోనే ఉండు, ఇక్కడే చూసుకుందాం అన్న సిచ్యువేషన్ మా అమ్మది ఉండే. బట్ ఐ ఫెల్ట్ ఎవరో ఒకరు బయటకు వస్తేనే ఫ్యామిలీ రేంజ్ పెరుగుద్ది, లేకపోతే అక్కడిదే ఉండిపోతాము అని నేను అక్కడి నుంచి వచ్చా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మమ్మీ వాళ్ళందరూ ఉంటే మనకు అర్థం కాదు, మనం కంఫర్టబుల్ లైఫ్ లో కంఫర్టబుల్ ఒరాలో ఉంటాం ఇంట్లో. ఒక్కసారి దాంట్లో నుంచి తీసి బయట ఒక హాస్టల్లో పడేస్తే అసలు మన బెడ్ ఏంటి, మన ఫుడ్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి వచ్చాక మనల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, మళ్ళీ మనది మనమే చేసుకోవాలి. అవన్నీ నాకు హైదరాబాద్కి వచ్చాకే అర్థమయ్యాయి. సమ్వేర్ ఇవి ఇండివిజువల్ గా ఉండడం నేను నేర్చుకున్నా. అక్కడ తెలిసింది లైఫ్ ఏంటి, లైఫ్ అంటే ఏంటి. ఇన్ని రోజులు కష్టపడ్డా నేను, అంటే ఇంట్లో కూర్చొని అయితే ఏం అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఏది ఈవెంట్స్ చేయడమో, ట్రావెల్ చేయడమో, అసలు ఇంట్లో ఉండేదాన్ని కాదు నేను. పొద్దున ఒక ఏరియాలో ఉంటే సాయంత్రం ఇంకో ఏరియాలో ఉండేదాన్ని డాన్స్ క్లాసెస్ వల్ల. అలా ఉండేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, మా మమ్మీ నాకు ఎక్కడో కంఫర్ట్ పెడుతుంది. సమ్వేర్ నేను ఫుడ్ తినకపోతే తినిపియడం, నాకు కాళ్ళు వస్తే తను హెల్ప్ చేయడం, ఇవన్నీ అక్కడ మా మదర్ చేసింది. ఇక్కడ నాకు ఎవరు లేకుండే. వచ్చిన వెంటనే నా ఫుడ్ నేనే వండుకోవాలి. హాస్టల్లో లేట్ అయిపోయేది నేను వచ్చేసరికి. నేను వెళ్ళి కింద కుకింగ్ చేసుకోవాలి. నాకు కుకింగ్ కూడా రాదు ఆ పాయింట్లో. నేనేం నేర్చుకోలే, మా అమ్మ నేర్పిలేము. అక్కడికి వచ్చాక నేర్చుకుని అన్ని చేస్తుంటే అప్పుడు అర్థమైంది, మా మమ్మీ లేకపోతే ఇంత అవుద్దా లైఫ్ లో. ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఒకదాన్ని హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో మమ్మీ మిస్సింగ్ ఉండే నా టైంలో చాలా వెరీ మామ్స్ కిడ్. అసలు చిన్న టూత్ పేస్ట్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని కూడా మా అమ్మని అడిగేదాన్ని నేను. ఇప్పటికీ అంతే, ఐఎమ్ మదర్స్ కిడ్ ఉంది, ఎప్పటికీ అంతే ఉంటాయేమో. ఎంతమంది మీరు? నేను మా అక్క ఇద్దరు. సిస్టర్ మ్యారీడా? లేదు, తను MBBS చదివి ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, నేను ఫిట్నెస్ లో. సో ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లోనే మేము షిఫ్ట్ చేసేసాము. ఇంకా వాళ్ళు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉండి కుదరలేదు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చి ఉండే మధ్యలో. నాకు ఫుడ్ పడక, అది రైస్ హాస్టల్స్ లో మన ఫుడ్ నీట్ గా ఉండక నాకు కొంచెం కిడ్నీ స్టోన్ రావడం జరిగింది. దానికి మళ్ళీ మా మదర్ భయపడి, వద్దులే నాన్న నేను వచ్చేస్తాను, నువ్వు ఉండగలుగుతావు ఒక్కదానివే, నాకు అర్థమైంది, బట్ ఐ కమ్ అని వాళ్ళు వచ్చేసారు. సో మమ్మీ డాడీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మొత్తానికి ఏదైతే నేను ఫ్యామిలీని తెచ్చేసి కూర్చోబెట్టేసాను చాలు. సో ఇప్పుడు నలుగురు ఒకే దగ్గర ఉంటున్నారు. అవును. సూపర్. పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే మనకి కరీంనగర్ ఈ లైఫ్ స్టైల్ వేరుంటుంది, హైదరాబాద్ లైఫ్ స్టైల్ వేరు. అక్కడ రెంట్స్ నార్మల్ ఉంటుంది, ఇక్కడ రెంట్స్ టూ మచ్ ఉంటుంది. అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నాకు అలవాటు అయిపోయింది హైదరాబాద్, ఇలానే ఉంటుంది, బడ్జెట్ ఇంత ఉంటుంది, దీనికి ఇంత సంపాదించాలి అన్నదొకటి మైండ్కి నాకు ఆల్రెడీ ఎక్కిపోయింది. దాని తర్వాత వాళ్ళు వచ్చేసరికి ఒక్క 10,000 కొంచెం ఎక్కువ చేయడం, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయడం, ఇంకో 2 hours ఎక్కువ వర్క్ చేయడం, అలా పెట్టుకొని ఐ స్టార్టెడ్ మేనేజింగ్ ఇట్. ఇప్పుడు కంఫర్టబుల్ గా అంతా సెట్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మా మమ్మీకి చాలా మ్యాసివ్ చేంజ్ అయింది. తనకి ఏంటంటే ఒక 5,000లో వచ్చేది రెంట్, ఇక్కడికి వచ్చేసరికి 14,000. అప్పట్లో అలా ఉండేది, ఇప్పుడు 20-25 అయిపోయేసరికి మా అమ్మకి ఇప్పుడు అదే షాక్, ఎందుకు ఇంత కట్టి ఇక్కడ ఉండడం అని కూడా తన ఫీలింగ్ లోపల. కానీ సమ్వేర్ తన కూడా ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయింది ఇక్కడ.